రూపం ఇవ్వండి. ఎందుకు అన్నారు? మళ్ళీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళొక ముసాయిదా చట్టం తీసుకొచ్చింది. దాంట్లో మరీ భయానకంగా ఉంది. ఆ ముసాయిదా చట్టం మొదటి కంటే మల్టీనేషనల్ కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తూ రైతులు పక్కన పెట్టేసింది, రైతు ప్రయోజనాలు పక్కన పెట్టేసింది. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవల్ల ఇక్కడ ప్రత్యేకంగా మంత్రి గారి అభిప్రాయం మేరకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కమిటీ మెంబర్సు, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్సు అందరం కూర్చొని ఈరోజు చాలా సుదీర్ఘంగానే చర్చ జరిపినాం. దీనికి ఏ విధంగా కూడా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు పెట్టకుండా జాగ్రత్తగా ఏ విధంగా మనం బయటపడాలి, మన చట్టం ఏ విధంగా పాస్ కావాలనే అభిప్రాయంతో ఒక అభిప్రాయానికి వచ్చినాం. దీన్ని 2-3 రోజులలో మంత్రి గారికి అందజేసి మంత్రి గారు పరిశీలన చేసిన తర్వాత ఇది మాకు ముఖ్యంగా మేము ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన ముసాయిదా చట్టం భారతదేశంలో ఎవ్వరు కూడా దీన్ని అంగీకరించడం లేదు. ఇంత భయానక చట్టంలో ఒక లోపాయికారిగా ఏమర్థమవుతుందంటే ఇదంతా కూడా మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పాలి, భారతదేశంలో అంతా కూడా విత్తనాలు వాళ్లే అమ్ముకోవాలి, పెస్టిసైడ్ వాళ్లే అమ్ముకోవాలి అనే పద్ధతిలో ఆ చట్టం ఉంది. కాబట్టి ఆ చట్ట పరిధిలో రాకుండా జాగ్రత్త పడి రాష్ట్రమే ఒక చట్టం చేసుకుని ఆ చట్టము పాస్ కావడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపల ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని విత్తనాలు, కల్తీ విత్తనాల మీద నిర్ణయం తీసుకునే అధికారం కానీ, విత్తనాన్ని సర్టిఫై చేసే అధికారం కానీ, విత్తనాల ధర నిర్ణయించడంలో కానీ గతంలో రాష్ట్ర వ్యవసాయ శాఖకు అనేకమైన అధికారాలు ఉండే. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ అధికారాలన్నీ తీసేసారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి. ఎవరికి అప్పచెప్పారు? మళ్ళీ కంపెనీలకు, విత్తన కంపెనీలకు అప్పచెప్పింది. కాబట్టి ఇది కమిషను ప్రభుత్వ పక్షాన అధికారులందరూ ఇవాళ కూర్చొని మాట్లాడినాం. ఇది తొందరలోనే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర రైతాంగానికి ఏ విధమైన భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఒక చట్టం తీసుకురావడానికే ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చింది.